హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే స్పెషల్గా చికెన్లు మటన్లు అందరూ చేస్తూ ఉంటారు కదా. మా ఇంట్లో మాత్రం ఈరోజు చికెను లేదు, మటను లేదు. ఇంకేం చేస్తున్నాను అనుకుంటున్నారా? సూపర్గా ఉండే ఎగ్ పులావ్ చేస్తున్నానండి. ఇంక ఈ ఎగ్ పులావ్ అయితే బిజీగా ఉన్నప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు, టేస్ట్గా తినాలి అనిపించినప్పుడు, త్వరగా చేసుకొని తినాలన్నప్పుడు ఎగ్ పులావ్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. టైంకు టైం సేవ్ అవుతుంది, అలాగే టేస్ట్గా తిన్నట్టు కూడా ఉంటుంది. ఎగ్ పులావ్కి ఇలా చేసుకున్నారంటే కర్రీ కూడా అవసరం లేదండి, అలాగే తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అలాంటి ఎగ్ పులావ్ని ఈరోజు చూసేద్దామా? ఇంకా ఈ ఎగ్ పులావ్ని నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా ఎగ్ పులావ్ చేయడానికి ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని వేయించుకోవాలి. ఎగ్స్ వేయించుకోవడానికి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకునేయాలి. ఈ ఎగ్స్ని ఆయిల్లో బాగా వేయించుకునేయాలండి. ఇలా వేయించుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఎగ్స్ అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకునేసినానండి. ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని టమాటాను మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి, కాజు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా చల్లారిపోవాలి. చల్లగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి మెత్తగా. ఇది చూడండి, వేయించినవన్నీ మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకునేసాను. ఇప్పుడు ఈ మసాలాలను అయితే పక్కన పెట్టుకోవాలి. ఎగ్ పులావ్ చేసుకోవడానికి 2 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నానండి. ఇంక ఈ ఎగ్ పులావ్ నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఎగ్ పులావ్కి నెయ్యి వాడుతున్నానండి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత గరం మసాలాలు వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన 2 టమాటాలని వేసుకోవాలి. ఈ టమాటాని బాగా మగ్గించుకోవాలండి. టమాటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం అన్నీ వేయించి మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ మసాలా అయితే వేసుకునేయాలి. మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేయాలండి. మసాలా కలుపుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగానే వేసుకుంటున్నానండి. తర్వాత ధనియాల పౌడర్, తర్వాత బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఈ మసాలాలన్నీ బాగా వేగిపోవాలండి. ఈ మసాలా అంతా బాగా వేగినప్పుడు పెరుగండి 1 కప్పు వేసుకున్నాను. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇది చూడండి, పెరుగు కూడా వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు వాటర్ అయితే వేసుకునేయాలి. మనం ఏ గ్లాస్తో రైస్ గొలుచుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. కొత్త రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అదే పాత రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టి ఎసురు బాగా తెల్లనివ్వాలి. ఎసురు తెల్లుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. నేను సాల్ట్ ఇంతవరకు వేసుకోలేదండి. రైస్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇది చూడండి, ఎసురు అయితే బాగా తెల్లుతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాం. రైస్ వేసుకున్న వెంటనే ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడు రుచికి తగిన రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి.
తర్వాత నిమ్మరసం, తర్వాత ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకునేయాలి. వెంటనే అయితే మూత పెట్టకూడదండి, కుక్కర్ మూత. మీరు మామూలుగా కుక్కర్లో కాకుండా బాండీలో కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేయాలండి. మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టుకునేయాలి. ఒక విజిల్ పూర్తిగా వచ్చి రెండో విజిల్ వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఎగ్ పులావ్ అయ్యేలోపు మనం అయితే పెరుగు పచ్చడి అయితే కలుపుకునేద్దాము. ఒక బౌల్లోకి అయితే పెరుగు తీసుకొని ఉండలు లేకుండా కలుపుకునేయాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ పెరుగు పచ్చళ్ళు అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటున్నాను. మీకు వీలైతే పుట్నాల పప్పు పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకునేయాలి. అంతేనండి, సింపుల్ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. పెరుగు పచ్చడి లేకపోయినా ఈ ఎగ్ పులావ్లోకి అలాగే తినేయచ్చు అనమాట. పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ పులావ్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునేసినాను. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను. ఇదే చూడండి, ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇదే చూసారా, తినడానికైతే జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా జ్యూసీగా ఉండాలంటే కొత్త రైస్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ రైస్ని అయితే ఒకసారి కలుపుకునేద్దాం. రైస్ కలిపేటప్పుడు ఎగ్స్ చెదిరిపోతాయి కాబట్టి తీసి అయితే పక్కన పెట్టుకునేద్దామండి. ఇప్పుడు రైస్ కలుపుకునేద్దాం. ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకునేద్దాం. ఇంతేనండి, ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. ఖుషి బాగుందా ఎగ్ పులావ్? బబ్లు తిను. అలిగినాడు బబ్లు కదా, అలిగినావా బబ్లు? బాగుందబ్బా. ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. అసలు పెరుగు పచ్చడి అవసరం లేదండి, నేను పెరుగు పచ్చడి చేసినాను. చాలా బాగుంది, జ్యూసీగా, కొంచెం ఘాటుగా చాలా బాగుంది తినడానికైతే. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.